జూన్ 4న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగింది అందరికీ తెలిసిందే. క్షణాల్లోనే ఆనందమంతా విషాదంగా మారింది. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్ కొట్టొచ్చి విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకుంటే క్షణాల్లోనే ప్రాణాలు తీసేంత ఘటనగా మారింది. అసలు ఈ దారుణం ఎందుకు జరిగిందంటారు? 11 మంది అమాయకుల ప్రాణాలు పోవటానికి ఎవరిది తప్పంటారు? దీంట్లో ఏమైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఈ ఘటన తర్వాత ఎవరెవరిపై చర్యలు తీసుకుందంటారు గవర్నమెంట్? ఇలా అన్ని విషయాలు క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకంటే ముందు ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మానస్ వరల్డ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి. 2025 జూన్ 4న 18 ఏళ్ల తర్వాత మొదటి ట్రోఫీ దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈ సందర్భంగా బెంగళూరులో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మీరు బయటకు వచ్చి చూస్తే దివాళీలా సెలబ్రేట్ చేశారు ఆర్సీబీ విన్నింగ్ మూమెంట్ని. యాక్చువల్గా 2007 నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఒక్క ట్రోఫీ కూడా ఆర్సీబీకి రాలేదు. ఫ్యాన్స్ అందరు కూడా ఈసాల కప్ నమ్దే అని 18 ఇయర్స్గా వెయిట్ చేశారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు కప్ వచ్చింది వాళ్ళకి. ప్రతి ఫ్యాన్కి కూడా ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ కదా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో ఓపెన్ గ్రౌండ్ పెరేడ్ పెడితే ఏమైందంటే వీళ్ళు 24 అవర్స్లోనే ఇది అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ అందరు ఏంటి, విరాట్ కోహ్లీ వస్తున్నారు, మేము మా ఫ్యాన్ మూమెంట్ని చూపించాలని అందరు చాలా మొత్తంలో వచ్చారు అక్కడికి. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఒక గవర్నమెంట్ ఏదైనా స్టార్ట్ చేసినా కూడా దాని మీద చాలా నమ్ముతారు ప్రజలందరూ కూడా. ఇక్కడ కూడా అదే తప్పు జరిగింది. ఈ పెరేడ్ ఏదైతే ఉందో అది గవర్నమెంటే నిర్వహిస్తుంది. సో ఫ్యాన్స్ అందరు కూడా, ఆర్సీబీ ఫ్యాన్స్ మనం అందరం కూడా ఏం నమ్ముతాము, చాలా సేఫ్టీ ఇష్యూస్ అన్నీ తీసుకొనే ఉంటారు వాళ్ళు అనేసి పెద్ద మొత్తంలో అక్కడ పీపుల్ అనేవాళ్ళు హాజరయ్యారు. కానీ ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో మ్యాక్సిమం ఎంతమంది పడతారంటే 35,000. కానీ అక్కడ వచ్చిన జనం మాత్రం 2 lakh పీపుల్ వచ్చారు. 2 lakhs అంటే ఇంకా అర్థం చేసుకోండి అక్కడ ఎంత రద్దీగా ఉండుంటుందో. ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేసింది వచ్చేసి విధాన్ సభ నుంచి చిన్నస్వామి స్టేడియం దాకా ఓపెన్ బస్ పరేడ్ అయితే చేశారు. ఇది వచ్చేసి 1 kilometer ఉంటుంది ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్. మ్యాక్సిమం నార్మల్గా వెళ్ళాలంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా 10 to 15 minutes పడుతుంది. కానీ అప్పుడు అక్కడ ఆ రోజు నియర్లీ 3 నుంచి 4 hours పట్టింది. అంటే చూసుకోండి ఎంత జనం వచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే 24 hours ముందే కేవలం గవర్నమెంట్ అనేది ప్రజలకి చెప్పింది, ఇలా చిన్నస్వామి స్టేడియంలో మన ఆర్సీబీ వాళ్ళు కప్పు గెలిచి వచ్చి ఇక్కడ విన్నింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రాండి అనేసి ఒక స్టేట్మెంట్ అనేది 24 hours ముందే ఇచ్చింది. ఇక ఫ్యాన్స్ అందరు ఎలా ఉంటారు, ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత ఒక కప్పు కొట్టిందంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ అనమాట, పెద్ద ప్రౌడ్ అనమాట ప్రతి ఫ్యాన్కి కూడా. అలానే ప్రతి ఫ్యాన్ మూమెంట్ వాళ్ళ ఫ్యాన్ మూమెంట్ చూపించుకోవటానికి చాలా మొత్తంలో ఫ్యాన్స్ అనేవాళ్ళు హాజరయ్యారు. ఇక్కడ ఆర్సీబీది తప్పు కాదు, ఇంకెవరిది తప్పు కాదు, నేనైతే గవర్నమెంట్దే తప్పంట. ఎందుకంటే అక్కడ ఒక ఫెసిలిటీ మంచిగా లేదు, గేట్స్ అన్ని పాత పడ్డాయి. They have broken the gates also. So stampede has taken place. ఇంకా అలా చూసుకుంటే గేట్ నెంబర్ 7 దగ్గర ఏమైందంటే ఫ్రీగా లోపలికి పంపిస్తున్నారు, పాసెస్ ఇస్తున్నారని ఒక రూమర్ని క్రియేట్ చేసి నియర్లీ అమాయకులైన 10,000 మందిని అక్కడ ఒకే దగ్గర చేర్చారు. ఇక్కడ ఏమైందంటే ఆ గేట్ నెంబర్ 7 ఏదైతే ఉందో అది తుప్పు పట్టిపోయి ఇరిగిపోయింది. ఆ జనం 10,000 మంది ఎంతో చిన్నగా ఉంటుంది, చాలా చిన్న సందు లాంటిది అనమాట అది. అక్కడ 10,000 మంది ఒకే దగ్గరకు వచ్చేసరికల్లా అక్కడ ఏమైందంటే తొక్కిసలాట జరిగింది. అంత 10,000 మందిలో ఊపిరే ఆడదు నార్మల్గా. మనం రీసెంట్గా చూసుకున్నా కూడా అల్లు అర్జున్ రీసెంట్గా ఒక థియేటర్ని విజిట్ చేశారు, నాకు కరెక్ట్గా ఆ థియేటర్ పేరు గుర్తులేదు, కానీ అక్కడ కూడా అదే జరిగింది. అక్కడ ఏంటంటే చెప్పకుండా సడన్గా వచ్చేసరికల్లా జనం అందరు కూడా ఒకేసారి ఎగబడేసరికల్లా ఆమెకు అలా అయింది. అప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడారో మనందరికి తెలిసిందే. లీగల్గా చాలా ఇష్యూస్ తీసుకున్నారు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నవి అవి కూడా. అండ్ మొన్నటికి మొన్న తిరుపతిలో కూడా అంతే జరిగింది, మీరు చూసే ఉంటారు కదా. తిరుపతిలో కూడా ఉత్తర ద్వార దర్శనం అప్పుడు ఏమైంది, ఇలానే తొక్కిసలాట జరిగి 20 మంది చనిపోయారు. అండ్ మొన్న కూడా అదేంటి వాల్ కూలిపోయి కూడా కొంతమంది చనిపోయారు. ఎక్కడ
నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు అది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ప్రతిసారి మన ఇండియాలో ఎందుకు ఈ తొక్కిసలాట జరుగుతుంది? మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో చూసుకుంటే ఈ తొక్కిసలాటలో మన ఇండియానే ముందు ఉంటుంది. నాకు ఈ ఒక్క విషయమే నచ్చట్లేదు. మన మ్యాప్ నాకు అక్కడ కనిపించడం అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇండియా ఉంటుంది మేబీ, తర్వాత జపాన్ ఉండొచ్చు ఈ తొక్కిసలాటలో. జపానా ఉక్రెయిన్ నాకు అంత కరెక్ట్గా తెలీదు. నేను మీకు ఇక్కడ పెడతాను ఫోటో కూడా. ఇండియానే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆలోచించండి, ఎప్పుడైనా తొక్కిసలాట్లో పలానా ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ఇలా పలానా విఐపి కొడుకో చనిపోయాడన్నది విన్నారా? ఎప్పుడు మన నార్మల్ పర్సంటేజ్ చనిపోతూ ఉంటారు. ఎందుకంటారు? ఒకసారి ఆలోచించాలి మీరు కూడా. ఇది మనం గవర్నమెంట్ని గట్టిగా ప్రశ్నించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అల్లు అర్జున్ కేసులో ఎంత గట్టిగా మాట్లాడారో మనం చూసాము. కానీ ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆర్సీబీ వాళ్ళు వచ్చారు చేశారు కదా, అదంతా చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే అసోసియేషన్ ఉందో అది కండక్ట్ చేసిన అసోసియేషన్ దాని గురించి మాట్లాడాలి కదా. ఇక్కడ ఏమైతుందంటే అక్కడ చూసుకున్నట్లయితే మన సీఎం కర్ణాటక సీఎం వీళ్ళందరూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ఇష్యూస్లో కరెక్ట్గా ఉండాలి. అండ్ అక్కడ సీఎంకి తెలుసు, లోపల ఉన్న వాళ్ళకి కూడా. ఆఫ్టర్ వాళ్ళు ఒక 3-4 అవర్స్ తర్వాత లోపల స్టేడియంలోకి వచ్చారు, విన్నింగ్ మూమెంట్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు బయట ఇలా తొక్కిసలాట జరుగుతుంది, ఇలా చనిపోతున్నారు ప్రజలు అని. అప్పుడైనా వాళ్ళు తెలుసుకొని ఆపాల్సింది. అప్పుడు ఆ సీఎం చెప్తారు, నేను మా పోలీసులకు చెప్పాను, ఒక రౌండ్ వేసేసి మొత్తము ఆపేయండి ఇది అని చెప్పాను. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. డిప్యూటీ సీఎం వచ్చేసి ఏమంటారు, మా పోలీస్ అయితే మంచిగా చూశారు, పర్ఫెక్ట్గా వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు, మేము మా పోలీసుల్ని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు అంటారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ది తప్పు కాదు, అటు కండక్ట్ చేసిన అసోసియేషన్ది తప్పు కాదు. మనం ఎవరిని ప్రశ్నించాలి? ప్రజల్ని ప్రశ్నించాలి ఎందుకు వెళ్ళారని. కాదు కదా. ఆ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయాలయ్యాయి. మన కర్ణాటక గవర్నమెంట్ ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత కొంతమంది సస్పెండ్ చేయడం కూడా జరిగింది పోలీసుల్లో. ఎవరినంటే కమిషనర్ బి దయానంద్ని, ఇంకా అదనపు కమిషనర్ వికాస్ కుమార్ని, డీసీపీ శేఖర్ టెక్నవర్ని సస్పెండ్ చేయటం జరిగింది. తర్వాత ఆర్సీబీ ఫ్రాంచైజ్ మీద, కేఎస్సిఏ అంటే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మీద, డిఎన్ఏ అంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఈ పెరేడ్ని ఆర్గనైజ్ చేసిందో దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. దీని మీద లీగల్గా అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక రిటైర్డ్ జడ్జిని తీసుకొని వాళ్ళ కింద కొంతమందిని అలాట్ చేస్తారనమాట. ఈ ఎవరైతే పోలీసులు కానీ కమిషనర్లు కానీ వీళ్ళని కొంతమందిని అలాట్ చేస్తారు ఈ రిటైర్డ్ జడ్జి కింద. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు అసలు ఏం జరిగింది, అక్కడ ఇది ఎలా చోటు చేసుకుంది, అసలు ఏంటి అక్కడ ఏం జరిగిందని అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేసి స్టేట్ గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. ఈ రిపోర్ట్ ఇచ్చాక ఎవరిది తప్పు ఎవరిది ఏంటిదో మనకి తెలుస్తుంది. గవర్నమెంట్ తప్ప లేకపోతే అపోజిషన్ వాళ్ళు ఏదైనా ప్లాన్ చేశారా అనేది తెలుస్తుంది మనకి. See the outcome of the magisterial report. I will give 15 days time. కేఎస్సిఏ ఇప్పుడు ఏమంటుందంటే మీ గవర్నమెంట్దే తప్పు, గేట్స్ సరిగ్గా లేవు, అన్నీ పాతబడిపోయినవే, మమ్మల్ని ఎలా అంటారు మీరు, మా జట్టుకు ఒక గుర్తింపు లేదు అని కేఎస్సిఏ కూడా బాధపడుతుంది ఈ విషయంలో అయితే మాత్రం. అయితే కర్ణాటక గవర్నమెంట్ చనిపోయిన 11 మందికి కూడా ఒక్కొక్కరికి 10 లక్షలు ప్రకటించింది. ఇప్పుడు ఆ 10 లక్షలు ఇచ్చినంత మాత్రాన ప్రాణం తిరిగి వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఐపీఎల్ ప్రతి సీజన్లో ఎవ్రీ ఇయర్ వస్తుంది, ప్రతి సీజన్కి వస్తుంది ఐపీఎల్. ప్రాణం మాత్రం ఒకసారి పోతే రాదు. ఈ ఘటన వల్ల మనకి ఏం అర్థమవుతుందంటే కేవలం ఒకే ఒక నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో మీరే చూడొచ్చు. సో బీ అవేర్ ఆఫ్ దిస్. ఎక్కడో ఏదో ఎవరో సెలబ్రిటీ వస్తున్నారని ఎగేసుకుంటా వెళ్ళమాకండి. వాళ్ళు కూడా మీలాగా మనుషులే, ఫోన్లో చూసినట్టే ఉంటారు బయట కూడా. తొక్కిసలాట జరుగుతుంది అంటే ఫస్ట్ గవర్నమెంట్ అనే ముందు కూడా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. తప్పులేదు, వెళ్ళటంలో తప్పులేదు, చూడాలని ఎవరికైనా ఉంటుంది, వెళ్ళటంలో తప్పులేదు. నేను వెళ్ళారు వాళ్ళదే తప్ప అని అనట్లేదు. ఇప్పుడు మనం ఎవరిని ప్రశ్నించేది కాదు. ఇటు ఆర్సీబీది తప్పలేదు, అటు గవర్నమెంట్ది తప్పలేదు, ఇటు ప్రజలది తప్పలేదు. గవర్నమెంట్ది తప్పలేదని నేనైతే అనలే, కానీ గవర్నమెంట్ది తప్పు ఉంది. ఎందుకంటే కరెక్ట్గా సేఫ్టీ మ్యాటర్స్లో కూడా తీసుకోలేదు. ఇంకేంటంటే అక్కడ తొక్కిసలాట జరగదు అని అనుకున్నాడంట సీఎం.
నేను ఇంతమంది జనం వస్తారని ఊహించలేదు, ఇంత హ్యూజ్ అవుతుందని అనుకోలేదు, అక్కడ తొక్కిసలాట జరుగుతుందని అసలే అనుకోలేదని చెప్తున్నారు అక్కడ సీఎం. ఈ మాట ఐపీఎల్ క్రికెటర్స్ కానీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు చెప్పినా కొంచెం బాగుండేమో. ఎందుకంటే సినిమా వాళ్ళు చెప్తారు ఇలాంటి డైలాగ్స్, గవర్నమెంట్ చెప్తుంటే ఇప్పుడు మనం ఎవరిని ప్రశ్నించాలి చెప్పండి. ఇలానే ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా పెద్ద సెలబ్రిటీ వస్తున్నాడంటే ఖచ్చితంగా తొక్కిసలాట జరిగిద్ది. కాబట్టి కొంచెం మీరు మీ జాగ్రత్తలో ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకరిని వేలెత్తి చూపే ముందు మనది మనం కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మనం కరెక్ట్ వేలో ఉంటే ఎవరినైనా ప్రశ్నించవచ్చు. కాబట్టి సో ప్లీజ్ అందరు కూడా కొంచెం ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. చూడటంలో తప్పలేదు, వెళ్ళి చూడాలనుకోవటంలో అసలే తప్పలేదు. కానీ ఇలా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అనుకోరు ఒక సెలబ్రేషన్కి వెళ్ళి చనిపోయిన బిడ్డ శవమై వస్తాడని. ఇక్కడ ఒక చిన్న బాబు చనిపోయాడు, ఒక ఆడామ చనిపోయింది, ఒక టీచర్ చనిపోయాడు, ఇంకా చాలామంది యువత కూడా ఉన్నారు ఇందులో. ఇప్పుడు ఏమో ఉంటుంది కదా సామెత, ఈరోజు యువతే రేపటి పౌరులు అనేసి. మన యువతని మనం కోల్పోకూడదు. కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. కొంచెం దూరం అనేది మెయింటైన్ చేయండి ఎటైనా వెళ్తే మనిషికి మధ్య కూడా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్ నుంచి మీకు వస్తూనే ఉంటాయి. ఏం జరిగినా కూడా వితిన్ 24 అవర్స్లో మీ ముందు 15-16 మినిట్స్లో వీడియో చేసి పెట్టేస్తాను. నేను పెట్టగానే వీడియో మీ ఫోన్ దాకా రావాలంటే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మనూస్ వరల్డ్. సో బాయ్.